ఈ అమ్మకాలు ఇచ్చుతాడా నీళ్ళుంటే నీకేమేం కావాలా మధ్యన రాలి ఆటకొట్టి బుద్ధి అయిపోయి అది సోమవారికి పద్దెనిమిది లక్ష్మి చేయబట్టుకునేది రాలేలే ఇంతవరకు చెప్పిందంతా డూపేనా దూపెందుకో రాసం లేదా మీసం లేదా బెల్లం లేదా అంటే ఆడోళ్ళకి పుట్టిన అడంగులోడా ఎవరితో మాట్లాడుతున్నారా ముందర పెడితే ఎన్నిక తేనేదేనంటే అవునా ఆడవారి ముందు అంత మాత్రమే ప్రతాపంలో లేకపోతే మాట చెప్పేదంటే మాట్లాడతావా లేదురా లక్ష్మి చేయబట్టుకుంటానంటే నేను ఏమనుకున్నానంటే కొగదాపుతో పోతాను నా భర్త ఎందుకు పంపేవాళ్ళ దీవిని చేసి పంపుతుందేమో అనుకున్నా చేయబట్టుకుంటానట్లే అందుకనే నేను ఎన్నికొచ్చా లేకపోతే ఏడకంటే వరకు వినువా వెళ్ళిపోదు పోయకుండా అవునా ఏమైనా ఏదైనా ఆడవాళ్ళ మాట వింటారా సార్ నువ్వు కూడా ఏమంటా లక్ష్మి నేను వేరే మార్గం వెళ్ళినప్పుడు నా అత్తమ్మలు పట్టుకుని ఎన్నికి తీసుకొచ్చినావు ఏ కారణంతో తీసుకొచ్చావు ఎందువల్ల తీసుకొచ్చావు చెప్పు వినిపించు అంటే నీ స్కూల్ నువ్వు నా స్కూల్ నేను పోతాంటావా నువ్వెక్కడ పోతావు ఈ సమయంలో నేను ఏదో ఆలోచిస్తే ఏదో తారుమారైపోయినా అమ్మ ఫలక లేదా ఏం పడుతుంది నీ సూచన నా సూచన నేను కూడా పోతానంటే చెప్తే అట్టేళ్ళు వింటే మనము ఎంత వరకు విండవలము చాలా సరుకు అవులే ఈయన ఎప్పుడైనా పోవాలనుకుని మళ్ళీ నిలబడి అనుకుంటారు అవులే ఇప్పుడు ఇట్లా పొయ్యి వస్తానే అనుకో వాళ్ళు అయిపోతుంది ఏమైనా చేసి ఇప్పుడు చూడు నీ ఇష్టం వచ్చిన నా ఇష్టం నేను పోతానంటే ఎక్కడ పోతుంది ఈ సమయంలో
మగవాడు తప్పు చేస్తాను నేను అనుకో ఆ, అప్పుడు ఆడది అడిగితే ఏ నేను మగవాడిని కదా అడిగితే నువ్వు చేసుకుని నేను అట్టపో నేను ఇటుపోతా ఎన్ని చెప్తావా? అప్పుడు అమ్మ కూడా అంతే నువ్వు ఏటపో నేను పెంచిపోతానంటుంది. అంటే ఇక్కడ పోలే ఎక్కడ పోతాను అక్కడ కూర్చొని ఉంది చూడు. మూలకు వచ్చి నేను పెద్ద మంచి అయిందేమో ఏయ్, పెద్ద మనిషి ఎవరు కావడం ఏంట్రా? ఈ వయసులోనా? పండగ పండగ ఏం పండుగ? 5 రోజుల పండగ మొదలు పోయింది సంక్రాంతి. సంక్రాంతి సంవత్సరానికి వచ్చింది. ఆ, ఆడవాళ్ళకి నెలకు 5 రోజుల పండుగ వస్తుంది. ఈ వారికి నెలకు 5 రోజులు పండుగ వస్తుందా? అయ్యి బాగా కనిపించావే. ఎప్పుడు ఆడవాళ్ళు నాకైతే తెలిసింది. అవునా? అవులే. సరే, పండగ సందర్భంలో ఉందో లేకపోతే కోపలాపంలో ఉందో దాని సమాచారం కనుక్కోండా. నిన్పియా ఇంకెవరు పోతారు? ఏ పర్లేదు స్వామి. ఆ, మీరా? నువ్వంటే గుడ్డలు మంచి మనమే గుట్టించుకున్నావా? అవునా రామ సకల తల్లి లక్ష్మీదేవి లక్ష్మీదేవి రాజాల కూర్చున్నాను ఎందుకమ్మా ఎందుకమ్మా అమ్మ కయ్యాలు పోతాలు తిరిగేది జరిగిందా సాసు రాముడి గుండెల చెట్టుకు రాలి రాజా ఒక్కదాని నీవు లక్ష్మీదేవి లక్ష్మీదేవి రాయాల కూర్చున్నాడు ఎందుకమ్మా ఎందుకమ్మా మా ఏరా నీకు ఏం ఎడగొచ్చిందిగా ఎందుకైతే నీకేమరా చలి ఎట్లమ్మా చలిగిండ్రా చలికి అప్పకాడ పండుకోవాలమ్మా ఎచ్చుకుంటుంది నాకు వద్దు సేవక గుర్తు కాదు అప్పకాడ పండుకోమంటే నిన్ను మా పుట్టింటి పోవాలని వచ్చాను. పుట్టింటికి పోతానువా మా పుట్టింటి పోతున్నా పోరా. స్వామి అట్ట చెప్పలేదా మేము పెద్ద మనిషి అయిందా గుడిసి వెళ్ళాం అడిగిపోయినా నా వయసు 50 సంవత్సరాలు ఇప్పుడు. అయినా పెద్ద బాబు అయ్యేది నేను. ఒక ఇంటికి నరసలమ్మ నీకు బాగా వయసులో నిట్టే ఉండవా? నేను దేవతలం కదా. ఓ దేవతలకు నరసవు కదా. సరే కానీ రేపదాం ఎక్కడికే అప్ప పిలుచుకున్నామన్నా. ఇప్పుడు ఆడికి పోతావా? నేను మా పుట్టింటికి పోతానా. పోయితే ఇప్పుడు ఆడ పోదు సేవక మబ్బులా. బస్సు వచ్చినాక రావన్నా. బస్సు వచ్చినాక పోతా. బస్సు ఆటోనో ఏదో ఒకటి పోవాలా. ఏదో ఒకటి వస్తే కదా నడుచుకొని ఎట్లా పోదు నేను. అవులే ఇచ్చే పదారా ఇంటికాడ కొట్టుకుని తిట్టుకుని మొగుడు పిల్లలు వద్దాట రామ్మా. నాకు వద్దు సేవక నాకు ఆ మొగుడే వద్దు ఆ సంవత్సరమే వద్దు. ఉగాది